కూకట్పల్లిలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. నగరం నడిబొడ్డున హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మియాపూర్లో పట్టపగలు దొంగతనాలు జరుగుతున్నాయి. కేపీహెచ్బీలో కత్తులు పట్టుకొని ఇళ్లలోకి వెళ్లి దాడులు చేస్తున్నారు. డ్రగ్స్ గంజాయి మత్తులో తూగుతున్న యువకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని భయం పెట్టాలి. గత 10 సంవత్సరాలలో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందో, ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ ఎలా ఉందో పోలీసులు నిర్ధారించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. అమ్మాయిని సుమారుగా 4 ఫ్లోర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్లో వెళ్ళి ఆ అమ్మాయిని ఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే తల్లిని కూడా చూస్తూ ఉన్నాం, తల్లి ఆవేదన చూస్తూ ఉన్నాం. నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, పట్టపగలు మియాపూర్లో పట్టపగలు దొంగతనం జరగడం ఈ మధ్యలోనే. నిన్నాక మొన్న హౌసింగ్ బోర్డులో తల్వార్లు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపాన లేదు. నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను, తల్వార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, 5 మంది వచ్చి దాడి చేసి వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఇలా ఫోన్ చేశాను. ఇవాళ చూసి ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు, మనమరాలు ఉన్నారు. ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పుడు కూడా అంత ఘోరంగా చంపడం అనేది, అది కూడా 4 మెట్లెక్కి ఆడపిల్లలను చంపడం అనేది దురదృష్టకర విషయం, బాధాకర విషయం. పోలీస్ అధికారులు దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, మటర్లు కానీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీన్ని తగ్గించమని కోరుతూ ఉన్నాం. ఆ పిల్ల పానం తెచ్చేయగలలేం, కానీ ఇంకొక పిల్లకు కూడా జరగొద్దని చెప్పి తల్లి ఆవేదన చెప్తూ ఉంటుంటే బాధ కలుగుతూ ఉంది. పోలీసు అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పరిస్థితి చేసుకోండి. డీసీపీ గారు, మీరు రోజు టెలికాన్ఫరెన్స్ కాదు, పగల ఈరోజు గంజాయి తాగుకుంటా, గుట్కా తాగుకుంటా డ్రగ్స్ ఎరుగుతూ ఉంది. పిల్లల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఏం చేస్తారో అర్థమవుతలేదు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మటర్లు అవుతా ఉన్నాయో, ఎన్ని మానభంగాలు అవుతా ఉన్నాయో, ఎన్ని దొంగతనాలు అవుతా ఉన్నాయో, ఏ రకంగా